డకాయిట్ ఇదొక ప్రేమ కథ. ప్రేమ వల్ల బాధపడిన ఒక గుండె కథ. ఆ గుండె కలిగిన మనిషి ఆ ప్రేమ వల్ల బాధపడిన తర్వాత ఏం చేశాడో మనమైతే ఈ సినిమాలో అయితే చూడాలి. నిజంగా ట్రైలర్ కట్ అయితే చాలా ఇంటెన్స్‌గా అయితే నాకైతే అనిపించింది. మెయిన్‌గా ఆ కట్స్ ఏవైతే ఉందో, ఆ కలర్ గ్రేడింగ్ ప్లస్ ఎడిటింగ్ ఏదైతే ఉందో నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకా బీజీఎం అయితే పర్లా ట్రైలర్‌కి తగ్గట్టుగానే ఉంది. మెయిన్‌గా కలర్ గ్రేడింగ్ అయితే హైలైట్ అబ్బా! నిజంగా ప్రతి ఫ్రేము కూడా చాలా బాగుంది. చాలా ఇంటెన్స్‌గా అయితే నాకైతే అనిపించింది. ఇంక ఇది పక్కన పెడితే ఇది ఒక ప్రేమ కథ. ఈ ప్రేమ కథ చాలా డిఫరెంట్‌గా అయితే ఉండబోతుంది. ఈ సినిమాలో రివెంజ్ చూడబోతున్నాం, బిట్రేయల్ చూడబోతున్నాం, లవ్‌ని చూడబోతున్నాం. ఈ రకంగా రకరకాల ఎమోషన్స్ అయితే ఈ సినిమాలో అయితే ఉండబోతున్నాయి. ప్లస్ అదిరిపోయే స్క్రీన్ ప్లే కమ్ యాక్షన్ ఎపిసోడ్స్‌తో ఈ సినిమానైతే నింపేశారని మనకైతే చాలా క్లియర్ కట్‌గా అయితే తెలుస్తుంది. అంటే లవ్ స్టోరీతో పాటు ఒక క్రైమ్ థ్రిల్లర్ లాంటి ఒక టైట్ స్క్రీన్ ప్లే అయితే ఈ సినిమాలో ఉంటుందని ట్రైలర్ చూసాక అయితే అర్థమవుతుంది. అయితే నాకు ఇక్కడ ఇంట్రెస్ట్ కలిగించిన విషయం ఏంటంటే అడివిశేష్ గారిని ఈ సినిమాలో జైల్లో అయితే పెడతారు. ఆయన జైల్లో నుంచి బయటకు వచ్చేది రివెంజ్ తీర్చుకోవడానికి. ఆ రివెంజ్ తీర్చుకోవాలనుకున్నది ఎవరి మీద అంటే మన హీరోయిన్ మీద, మృణాల్ ఠాకూర్ గారి పైన. అంటే అడివిశేష్ గారు జైలుకు వెళ్ళడానికి మృణాల్ ఠాకూర్ గారే ఎందుకు కారణం అయ్యారు అంటే అప్పటి వరకు అంత గాఢంగా ప్రేమించుకున్న ఇద్దరు ఎందుకు విడిపోయారు? మృణాల్ ఠాకూర్ గారు అడివిశేష్ గారిని జైలుకి వెళ్ళేంత సమాధానం అంటే ఒక ఎలిగేషన్ ఆవిడ ఎందుకు వేసింది? వీటన్నిటికీ సమాధానాలు అయితే మనమైతే వెతుక్కోవాలి. అయితే అడివిశేష్ గారు జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత మృణాల్ ఠాకూర్ గారికి సహాయం చేశాడా, లేకపోతే చివరాఖరికి దెబ్బేశాడా? ఇలా చాలా ఎలిమెంట్స్ అయితే ఈ ట్రైలర్లో అయితే మనకైతే కనిపించింది. అయితే ఈ సినిమా యాక్షన్, అలాగే ఎంటర్టైన్మెంట్, ఇంకా ఎమోషనల్గా చాలా ఇంటెన్స్గా అయితే ఉంటుందని నాకైతే అనిపిస్తుంది. మెయిన్గా మృణాల్ ఠాకూర్ గారు ప్లస్ అడివిశేష్ గారు లుక్స్ అయితే నిజంగా చాలా అంటే చాలా బాగా నచ్చినాయి. అంటే ఒక వింటేజ్ లుక్స్ అయితే అంత ఇదిగా నాకైతే అనిపించలేదు, కానీ కొద్దిగా పెద్ద అయిన తర్వాత ఉన్న లుక్స్ ఏవైతే ఉన్నాయో, జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత లుక్స్ ఏవైతే ఉన్నాయో, అడివిశేష్ గారు అయితే రక్కడిగా భలే ఉన్నాడు. ఇంకా మృణాల్ ఠాకూర్ గారు కూడా చాలా అంటే చాలా బాగుంది ఆవిడ. అయితే ఈ సినిమాలో మెయిన్ నాకు తెలిసి మృణాల్ ఠాకూర్ గారి క్యారెక్టరే ఆ ఎమోషనల్ క్రక్స్. ఈ స్టోరీ తాలూకా ఎమోషనల్ ఆ క్రక్స్ మొత్తం కూడా ఆవిడ భుజాల పైన ఉంటుందని నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే అంతకుముందు మనం చూసుకుంటే ఆవిడ ప్రేమించిన అబ్బాయి జైలుకి వెళ్తా కారణమైంది ఆవిడే. నెక్స్ట్ ఆఫ్టర్ జైల్ మనోడు రివెంజ్ తీర్చుకోవడానికి వస్తే ఆవిడ ఒక ప్రాబ్లంలో అయితే కనపడింది. ఆవిడకి డబ్బులు అయితే కావాలి. దానికి సహాయం చేస్తూ మనోడైతే ఆవిడతో జర్నీ అయితే చేస్తున్నాడు. ఈ మధ్యలో ఒక యాక్షన్ అయితే జరగబోతుంది. ఆ యాక్షన్ ఎందుకు జరిగింది, అసలు కథ ఏంటనేది మనం అయితే సినిమాలో ఇచ్చేసి అయితే చూడాలి. ఏప్రిల్ 10న అయితే ఈ ట్రైలర్ అయితే రిలీజ్ అవుతుంది. నాకైతే ఈ రకంగా ఈ ట్రైలర్ చూడగానే సినిమా చూడాలి అనే ఇంట్రెస్ట్ అయితే కలిగింది. మరి సినిమా కూడా ఇంతే ఇంట్రెస్టింగ్గా ఉండాలని నేనైతే కోరుకుంటున్నా. మళ్ళీ చెప్తున్నా, మెయిన్గా ఆ కలర్ గ్రేడింగ్ ఏదైతే ఉందో, అంటే ఈ ట్రైలర్లో ఈ స్టోరీలో చాలా లేయర్స్ ఉన్నాయని నాకైతే అనిపిస్తుంది. ఆ లేయర్స్ అన్నీ చూసేటప్పుడు ఆడియన్స్కి కనెక్ట్ అయిందా? ఖచ్చితంగా ఏప్రిల్ 10న బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయితే కొడతాడు అడివిశేష్ గారు. దీనిలో ఎటువంటి అనుమానం అయితే లేదు. మరి అదనమాట మ్యాటర్. మరి ఈ డకాయిట్ ట్రైలర్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.